హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రానిక్స్ జుగాడ్. ఈరోజు మన టాపిక్ లాజిక్ గేట్స్. టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందుగా మనకి రావాల్సిన బేసిక్స్ ఏంటంటే లాజికల్ ఆపరేషన్స్. వాట్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్? ద హోల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ అండ్ ఆర్ నాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ నాట్ ఆపరేషన్, అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఈ 3 ఆపరేషన్స్ మీకు కానీ అవేర్నెస్ వచ్చిందంటే యూ కెన్ మేక్ ఎనీథింగ్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. లైక్ ఇవి ఒక బేసిక్స్ లాగా. సో ఫస్ట్ నాట్ అంటే నాట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1 అయితే నాట్ అంటే కాంప్లిమెంట్ అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. ఏ ఈక్వల్స్ టు ఏ బార్ అంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో బి అనేది తీసుకుందాం. సో వి అసైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ 1కి కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్స్ టు 0. సింపుల్. నీకు ఉన్న వాల్యూని కాంప్లిమెంట్ చేయడమే నాట్. సో ఇట్స్ అబౌట్ నాట్ ఆపరేషన్. ఇప్పుడు ఆర్ ఆపరేషన్. ఆర్ అంటే అడిషన్. సో ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 0. 1 ప్లస్ 0. ఇక్కడ లాజికల్ ఆపరేషన్స్లో లాజికల్ అడిషన్ కానీ లాజికల్ మల్టిప్లికేషన్ కానీ చేసేటప్పుడు 1 ప్లస్ 0 1. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. లైక్ ఇలా. సో ఇంకొక కేసు తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1. సో ఏ ప్లస్ బి ఏమవుద్ది? సో యూ మే సే దట్ మనం డెసిమల్ అడిషన్లో నార్మల్గా మనం ఏం చేస్తాం, 1 + 1 అంటే 2 అంటాం. సో ఇక్కడ లాజికల్ అడిషన్లో లాజికల్ సబ్ట్రాక్షన్, లాజికల్ మల్టిప్లికేషన్ అలా కాదు. లాజికల్ ఆర్ గేట్ అంటే అడిషన్. సో 1 + 1 ఏమైద్ది? 1 అవుద్ది. సో హై స్టేట్ టు హై స్టేట్స్ ఒక సర్క్యూట్కి ఇచ్చామంటే నీకు అవుట్పుట్ అది ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందంటే ఆ సర్క్యూట్. సో నీకు అవుట్పుట్ ఆబ్వియస్లీ ఇంకొక హై స్టేటే వస్తుంది. హై ప్లస్ హై, ఇంకొక దాన్ని మించి ఉండదు. ఇట్స్ హైయే వస్తుంది మళ్ళీ కూడా. సో ఇట్స్ అబౌట్ ఆర్ ఆపరేషన్. నెక్స్ట్ అండ్ ఆపరేషన్. అండ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఒక బేసిక్ ఐడియా గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ విత్ 0 ఈజ్ రిజల్ట్ ఈజ్ 0. సేమ్ ఇక్కడ కూడా అలాగే. ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు 1 ఇంటూ 0 ఈజ్ 0. ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1. సో 1 ఇంటూ 1 1. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లాజికల్ ఆపరేషన్స్ అనేటివి 3: నాట్, ఆర్, అండ్. ఇవేం పర్ఫామ్ చేస్తాయి? నాట్ వచ్చి కాంప్లిమెంట్ చేస్తుంది, ఆర్ వచ్చి అడిషన్ చేస్తుంది, అండ్ వచ్చి మల్టిప్లికేషన్ చేస్తుంది. బైనరీ అడిషన్, బైనరీ మల్టిప్లికేషన్ అలాగా. సో నౌ వి గెట్ ఇన్ టు ద టాపిక్ లాజిక్ గేట్స్. సో లాజిక్ గేట్స్
ఒక ప్రిసైజ్ అండ్ ఈజీగా చెప్పొచ్చండి. ఎలాగంటే ఒక సర్క్యూట్ ఉంది. అజ్యూమ్ దిస్ ఈజ్ యాజ్ ఎ సర్క్యూట్. సర్క్యూట్‌కి నువ్వు ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నావు. లైక్ అజ్యూమ్ నువ్వు 2 ఇన్పుట్స్ ప్రొవైడ్ చేసావు. సో, ఇట్ గివ్స్ సమ్ అవుట్‌పుట్. ఇదొక అప్పుడేం జరుగుతుంది, ఇక్కడ లోపల అనేది సమ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో, ఇక్కడ మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి, లాజిక్ గేట్స్ కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి మనకి. ఏదైనా ఆపరేషన్ కానివ్వండి. సో, ఇదొక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో, బేస్డ్ అపాన్ ఇన్పుట్ ప్రొవైడెడ్, నువ్వు ఇన్పుట్ ఇస్తే అది ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక లాజిక్ గేట్స్ అంటే ఈ సర్క్యూట్స్ ఏం చేస్తాయంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటాయి. అంటే ఇట్ మే బి 1, 2, 3, 4 ఎన్నైనా ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. సో ఈ సర్క్యూట్ని ఒక గేట్ అంటావు. ఒక ఇన్పుట్స్ ఉండి 1 అవుట్పుట్ వస్తే అదొక గేట్. సో దిస్ ఈస్ నేమ్డ్ యాజ్ గేట్. నో ఏం గేట్ ఇది? ఏదర్ నాట్ గేట్, ఆర్ గేట్, అండ్ గేట్ అనేది ఇది పర్ఫామ్ చేసే ఆపరేషన్ మీద డిపెండ్ ఉంటుంది. ఇఫ్ ఇట్ పర్ఫార్మ్స్ నాట్ ఆపరేషన్ అంటే సింగిల్ ఇన్పుట్ ఉండి సింగిల్ అవుట్పుట్ ఉంటుంది నార్మల్గా నాట్ గేట్కి. సో నాట్లో ఏముంటుంది అంటే నువ్వు ఏ ఇచ్చావు అనుకో, నాట్ గేట్ ఏం చేస్తుంది? కాంప్లిమెంట్ చేస్తుంది. ఏ అనేది ఏ బార్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 1, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 కాంప్లిమెంట్ అయ్యి నీకు అవుట్పుట్లో 0 వస్తుంది. ఇఫ్ ఇన్పుట్ ప్రొవైడెడ్ ఏ ఈక్వల్స్ టు 0 దాన్ని కాంప్లిమెంట్ చేస్తే అవుట్పుట్ 1 వస్తుంది. అలాగా నాట్ గేట్ అలా చేస్తుంది. ఆర్ గేట్ ఏం చేస్తుంది మనకి? ఆర్ గేట్లో మనకి 1 ఇన్పుట్ కాదు, నువ్వు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకో. 1, 2, 3, 4, 5 ఎన్నైనా ఇన్పుట్స్ తీసుకోవచ్చు. సో సో ఫస్ట్ వన్ ఈస్ నాట్ గేట్. సో దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ నాట్ గేట్. సో ఇక్కడ ప్రతి లాజిక్ గేట్కి ఒక సింబల్ ఉంటుంది, ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది. అలాగే నాట్ గేట్కి ట్రూత్ టేబుల్. సో ఇక్కడ మనము బేసిక్గా 2 ఇన్పుట్స్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఒకసారి 1 ఇవ్వచ్చు, ఒకసారి 0 ఇవ్వచ్చు. సో అలాగా ఇన్పుట్లో నువ్వు 1 ఇచ్చావంటే అది కాంప్లిమెంట్ అయ్యి 1 కాంప్లిమెంట్ చేసి ఏమవుతుంది? 0 వస్తుంది. అలాగా వైలో వచ్చి నీకు ఏ బార్ వస్తుంది. సో ఇన్పుట్లో నువ్వు ఏ అనేది 0 ఇచ్చి అంటే లాజిక్ 0 ఇచ్చావంటే అది కాంప్లిమెంట్ అయ్యి 1 అవుతుంది. సో ఇట్స్ అబౌట్ నాట్ గేట్. నాట్ గేట్ ఇలా పర్ఫామ్ అవుతుంది. సో నాట్ గేట్ అంటే ఏంటంటే గివెన్ ఇన్పుట్ని కాంప్లిమెంట్ చేసి అవుట్పుట్గా ఇస్తుంది. ఇట్స్ ద ఆపరేషన్ ఆఫ్ నాట్ గేట్. నో ఆర్ గేట్. సో దిస్ ఈజ్ ఏ 2 ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ ఆర్ గేట్. సో మనం డిస్కస్ చేసినట్టు ఆర్ అంటే ఏంటి? అడిషన్ ఆపరేషన్. సో 2 ఇన్పుట్స్ అంటే గివెన్ ఇన్పుట్స్ మధ్య అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి అవుట్పుట్ ఇచ్చేదే ఈ హోల్ ఆపరేషన్ మొత్తాన్నే మనం ఆర్ గేట్ అంటాం. సో ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ చూసుకున్నామంటే ఇన్పుట్ ఇక్కడ ఏంటంటే ఇన్పుట్స్ 2 ఉంటాయి, ఏ బి. ఇట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ 2. నువ్వు అది నువ్వు ఇచ్చే వాడే అండ్ గేట్ మీద, ఆర్ గేట్ మీద డిపెండ్ ఉంటుంది. ఇట్ మే బి 2 ఇన్పుట్, 3 ఇన్పుట్, 4 ఇన్పుట్, 5 ఇన్పుట్ ఎన్నైనా ఇన్పుట్స్ ఉండొచ్చు.
సో మనం 2 ఇన్పుట్స్ ఉంటాయని అనగానే కాంబినేషన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఫర్ 2 అంటే 4. లైక్ 0 0 0 1 1 0 1 1. సో ఇంకొకటి మనకి గేట్స్ అనగానే ఇది ఒక సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ మనకి అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇఫ్ ఇక్కడ అవుట్పుట్ అనేది y కదా నీకు, y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి. సో ఇక్కడ పర్ఫామ్ అయ్యే ఆపరేషన్ ఏంటి, అండ్ ఆపరేషన్, ఆర్ అంటే. సో ఇచ్చిన రెండు ఇన్పుట్స్ ఏ అండ్ బి, ఏ అండ్ బికి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, అవుట్పుట్ రిజల్ట్ వై వస్తుంది. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇఫ్ నీకు 3 ఇన్పుట్స్ ఉన్నాయనుకో, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. 4 ఇన్పుట్స్ అంటే వై ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. అలాగా ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని ఇన్పుట్స్ మధ్య నువ్వు ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తావు. ఇక్కడ నాట్ గేట్ అంతే. వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఉంటే ఇన్పుట్ ఏ అయితే అవుట్పుట్ ఏ బార్ అవుద్ది, ఇన్పుట్ బి అయితే అవుట్పుట్ బి బార్ అవుద్ది, అలాగా. సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 0, ఏ అనేది 0, బి అనేది 0, 0 0 ఇచ్చినప్పుడు ఏమవుద్ది, 0 అవుతుంది. నౌ సెకండ్ కాంబినేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది 0, బి అనేది 1. సో 0 1 ఇచ్చినప్పుడు ఏమవుద్ది, 1 అవుద్ది. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 0, 1 ప్లస్ 0 1. నౌ ఫైనల్ కాంబినేషన్ A1 B1, 1 1 ఇచ్చినప్పుడు ఏమవుద్ది, 1. లైక్ దిస్ ఆర్ గేట్ ట్రూత్ టేబుల్. ఇది సింబల్ అండ్ ఇట్స్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ట్రూత్ టేబుల్. నో ద అండ్ గేట్. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా ఒక సిస్టమ్ అనుకోండి. ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తే అవుట్పుట్ అనేది నీకు బేస్డ్ అపాన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్స్ ఏ 2 ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ అండ్ గేట్. 2 ఇన్పుట్స్ ఉండొచ్చా, అలానేం లేదు. ఇట్ మే బి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. 2 ఇన్పుట్స్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. సో అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పొచ్చు, అవుట్పుట్ అనేది వైగా డిక్లేర్ చేసాం కాబట్టి ఇది అండ్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ పర్ఫామ్కి అండ్ గేట్కి సింబల్ ఏంటి, అండ్ ఆపరేషన్కి డాట్, ఏ డాట్ బి. సో ఇలాగా నువ్వు 2 ఇన్పుట్స్ తీసుకున్నావు కాబట్టి ఏ డాట్ బి. అదే 3 ఇన్పుట్స్ తీసుకుంటే ఏ డాట్ బి డాట్ సి. 4 ఇన్పుట్స్ తీసుకుంటే ఏ డాట్ బి డాట్ సి డాట్ డి, అలాగా. అండ్ గేట్ సింబల్, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్, నాట్ ట్రూత్ టేబుల్. సో 2 ఇన్పుట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఫర్ 2 అంటే 4. 0 0 0 1 1 0 1 1. సో ఇన్పుట్స్ అనేటివి 0 0, 0కి 0కి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసే అవుట్పుట్ ఈస్ 0. అండ్ నో 0 1, 0 1 మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్ది, 0 ఇంటూ 1 0. నెక్స్ట్ 1 0, 1 ఇంటూ 0 1, 1 ఇంటూ 1 అంటే ఇన్పుట్లో A1 B1 ఇచ్చావు అంటే 1 ఇంటూ 1 ఆర్ ఆపరేషన్ 1 అంటే 1.1 అంటే ఏమవుతుంది, మనకి 1 వస్తుంది. సారీ, ఇక్కడ 1 ఇంటూ 0 0 కదా. సో దిస్ ఈజ్ అబౌట్ అండ్ గేట్. సో ఆర్ sorry, not, or, and. These are the basic gates. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వాట్ ఆర్ బేసిక్ గేట్స్ అంటే నాట్, ఆర్, అండ్. దీస్ 3 ఆర్ ద బేసిక్ గేట్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఇందాక మనం బేసిక్ గేట్స్ డిస్కస్ చేసాం. నౌ యూనివర్సల్ గేట్స్. సో యూనివర్సల్ గేట్స్ ఆర్ 2 types.
సో మనకి నేమ్లోని కనిపెట్టేయచ్చు. NAND is a combination of both AND gate and N refers to NOT gate. NOR is a combination of OR and NOT gate. So first NAND gate. సో ఒక AND gate డ్రా చేస్తాం, ఒక డాట్ పెట్టాం, అవుట్పుట్ Y. సో ఇన్పుట్స్ ఆర్ A and B. సో ఇక్కడ ఇన్పుట్స్ అనేటివి లిమిటెడ్ కాదు, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు, లైక్ 2, 3, 4, 5. సో ఇట్ ఈస్ ఎ 2 ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ NAND gate. Y is equals to A bar plus B bar. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది? సో ఈ సింబల్ ఫస్ట్, ఈ సింబల్ ఇంటర్నల్లోకి వెళ్ళామంటే ఈక్వివాలెంట్ సింబల్ ఆఫ్ NAND gate. సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టుగా NAND gate ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ AND gate అండ్ NOT gate. సో 2 ఇన్పుట్స్ ఉన్నాయి, A అండ్ B. ఇదొక AND gate. సో ఫాలోడ్ బై NOT gate. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? A ఇంటూ B. సో అది ఒక NOT gate ఇచ్చామంటే A డాట్ B హోల్ బార్. సో అకార్డింగ్ టు డి మార్గన్స్ థీరం, Y is equals to A dot B whole bar. According to De Morgan's theorem, A dot B whole bar అనేది A bar plus B bar అవుద్ది. సో దిస్ ఈస్ ద ఈక్వివాలెంట్ సింబల్. Equivalent symbol for NAND gate. This is the symbol for NAND gate and truth table. సో ఇక్కడ 2 ఇన్పుట్స్ కాబట్టి టోటల్ 4 కాంబినేషన్స్, 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే మనకి Y ఈజ్ ఈక్వల్స్ టు A బార్ ప్లస్ B బార్. సో ఇన్పుట్ A అనేది 0, B అనేది 0. A బార్ అంటే 1, B బార్ అంటే 1. 1 ప్లస్ 1 అవుట్పుట్ ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ ఇన్పుట్ ఈజ్ A ఈక్వల్స్ టు 0, B ఈక్వల్స్ టు 1. A బార్ అంటే 1, B బార్ అంటే 0. 0, సో A బార్ అంటే 0. సో 0ని కాంప్లిమెంట్ చేసాం కాబట్టి, A బార్ కాబట్టి 0ని కాంప్లిమెంట్ చేసాం. సో ఇట్ ఈస్ 1. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, లైక్ Y ఈజ్ ఈక్వల్స్ టు A బార్ ప్లస్ B బార్. నౌ A అనేది మనకి ఇక్కడ సెకండ్ ఎక్స్ప్రెషన్ కదా, A ఈక్వల్స్ టు 0, B ఈక్వల్స్ టు 1. A బార్ ఏమవుద్ది? A అనేది 0 అవుతుంది, కాంప్లిమెంట్ చేస్తాం కాబట్టి. B ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో B కాంప్లిమెంట్ చేస్తే B బార్ అనేది 0 అవుతుంది. సారీ, Aని కాంప్లిమెంట్ చేసాం కాబట్టి A ఈక్వల్స్ టు 0, A బార్ ఈక్వల్స్ టు 1. నౌ A బార్ ప్లస్ B బార్, A బార్ ప్లస్ B బార్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ థర్డ్, ఇక్కడ మనకు 1 వచ్చింది. థర్డ్ కాంబినేషన్ A ఈక్వల్స్ టు 1, B ఈక్వల్స్ టు 0. A ఈక్వల్స్ టు 1, B ఈక్వల్స్ టు 0. సో A బార్ ఏమవుద్ది? 0, B బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. A బార్ ప్లస్ B బార్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఫోర్త్ కాంబినేషన్, A ఈక్వల్స్ టు 1, B ఈక్వల్స్ టు 1. A బార్ అంటే 1ని కాంప్లిమెంట్ చేస్తే 0,
బి బార్ 1 కాంప్లిమెంట్ చేస్తే 0. సో 0 plus 0 equals to 0. Hence, this is the truth table for NAND gate. NOR gate. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. నార్ గేట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆర్ ప్లస్ నాట్. సో ఫస్ట్ ఆర్ గేట్ సింబల్. సో నార్ గేట్కి ఈక్వివాలెంట్ సర్క్యూట్ చూసుకున్నామంటే వద్దండి. సో ఇన్పుట్స్ ఆర్ ఏ అండ్ బి. సో ఆర్ గేట్కి ఏ అండ్ బి ఇస్తే ఏ ప్లస్ బి అవుతుంది. సో ఏ ప్లస్ బి అనేది ఒక నాట్ గేట్కి ఇచ్చామంటే ఫైనల్ y is equals to a plus b whole bar. A plus b whole bar equals to, according to De Morgan's theorem, a dot dot a bar dot b bar. So this is the equivalent circuit. So output expression చూసుకుంటే y is equals to a plus b whole bar, which is equals to, according to De Morgan's theorem, a bar dot b bar. Next, truth table. సో 2 inputs కాబట్టి 4 different types of combinations. So according to, so this is first combination. A and B. A equals to 0. B equals to 0. Now A bar equals to 1. B bar equals to 1. So output equals to A bar dot B bar. A bar 1, B bar 1. 1 into 1 equals to 1. So next second combination. A equals to 0, B equals to 1. A bar equals to 0 ని కాంప్లిమెంట్ చేస్తే 1, B bar equals to B ని కాంప్లిమెంట్ చేస్తే 0. Now A bar dot B bar. 1 into 0, which is 0. Now third combination. A equals to 1, B equals to 0. A bar equals to 1 ని కాంప్లిమెంట్ చేసాం 0, B bar equals to 0 ని కాంప్లిమెంట్ చేసాం 1, which is equals to A bar dot B bar. 0 into 1 equals to 0. Fourth combination. A equals to 1, B equals to 1. A bar equals to 0. 1 ని కాంప్లిమెంట్ చేసాం 0. B bar is equals to 1 ని కాంప్లిమెంట్ చేసాం 0. Now output expression is A bar dot B bar. So 0, 2 0 కాబట్టి 0 into 0 equals to 0. So this is the truth table for NOR gate. So there is another gate named as exclusive OR gate. So exclusive OR gate. The symbol for exclusive OR gate is this is the symbol. Now this is representation symbol. Now దీన్ని ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. సో మనం ఒక ఇంటర్నల్ సింబల్ని మనం ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇంటర్నల్ సర్క్యూట్ని బేస్డ్ అపాన్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y.
exclusive OR gate output expression y is equals to a bar b plus a b bar. So a bar b and a b bar, these are the two terms we are having. ఇప్పుడు a bar b ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏ బార్ కావాలి. సో ఇన్పుట్ వచ్చి ఏ తీసుకుందాం. దిస్ ఈస్ ఏ బార్ కావాలంటే నాట్ గేట్ పెట్టాలి. నాట్ గేట్ పెట్టాం. నో బి కావాలి. సో బి డైరెక్ట్గా తీసుకున్నాం. సో ఏ బార్ ఇంటూ బి కాబట్టి సో వీఆర్ ప్లేసింగ్ ఎన్ అండ్ గేట్. సో హియర్ అవుట్పుట్ ఈక్వల్స్ టు ఏ బార్ ఇంటూ బి. నో ఇంకొక టర్మ్ ఏంటి, ఏ బి బార్. సో నీకు ఏ కావాలి. ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడైనా కానీ సర్క్యూట్స్ డ్రా చేసినప్పుడు ఒక కనెక్షన్ ఇస్తున్నప్పుడు ఇంకొక ఇంటర్సెక్ట్ అయ్యే టైంలో సో ఇలాగ డ్రా చేయడం అలవాటు చేసుకోండి. సో ఏ ప్రొవైడ్ చేసాం. నో బి బార్. నాట్ గేట్ పెట్టాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి, ఏ బార్. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి, బికి నాట్ గేట్ పెడితే బి బార్. నో ఏ ఇంటూ బి బార్ అండ్ గేట్. సో ఇక్కడ ఏంటి, ఏ డాట్ బి బార్. ఈ టూ టర్మ్స్ని యాడ్ చేస్తున్నారు. సో టు యాడ్ టూ లాజిక్ టర్మ్స్ వి యూజ్ ఆర్ గేట్. సో అవుట్పుట్ y is equals to a bar b plus a b bar. This is the equivalent circuit. Now ట్రూత్ టేబుల్ చూద్దాం మనం. So output expression y when 0 0 input combinations. So combination 1. A equals to 0, b equals to 0. So output expression is a bar b plus a b bar. So a bar b, a bar equals to 1 b, a bar b 1 into 0. So a bar b equals to 1 into 0. Now a b bar, a b bar, b bar equals to 0 1. A dot b bar equals to 0 into 1, 0 into 1. So equals to 1 into 0 plus 0 into 1. 1 into 0 is 0. 0 into 1 is 0. So hence when A equals to 0, B equals to 0, output is 0. A equals to 0, B equals to 1. So A bar equals to 1, B bar equals to 0. Now A bar dot B. So A bar is 1, B equals to 1. Hence 1 dot 1. Here A dot B bar. A is 0, B bar is 0. 0 dot 0 equals to 1 dot 1 plus 0 dot 0 equals to 1 dot 1 is 1 plus 0 dot 0 is 0. 1 plus 0 is 1. Hence output is 1. సిమిలర్ గానీ మిగతా వాటికి కూడా ట్రై చేయండి. యూ కెన్ డూ ఇట్. సో 1 0 వచ్చినప్పుడు 1 రావాలి,
సో 1 1 ఇచ్చినప్పుడు 0 రావాలి. హెన్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ మనకేం చెప్తుందంటే వెన్ సిమిలర్ ఇన్పుట్స్ ఏ అండ్ బి ఆర్ సిమిలర్ ద అవుట్పుట్ ఈస్ 0. వెన్ ఏ అండ్ బి ఈజ్ నాట్ సిమిలర్, ఎప్పుడైతే ఇవి రెండు సిమిలర్ కాకపోతాయో అంటే రెండు వేరే వేరే ఇన్పుట్స్ ఇస్తామో అప్పుడే అవుట్పుట్ మనకి అనేది హై అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ లాజిక్ గేట్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్.